ఖమ్మం జెమ్కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో పూర్తి స్థాయిలో క్యాన్సర్ కు వైద్య చికిత్సలు అందిస్తున్నట్లు జెమ్కేర్ ప్రతినిధి డాక్టర్ సుధాకర్ తెలిపారు. ఖమ్మం జెమ్కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో బ్రెస్ట్ క్యాన్సర్ పై అవగాహన ర్యాలీ నిర్వహించారు. లకారం ట్యాంక్ బండ్ నుంచి ఐటీ హబ్ వరకు ర్యాలీ కొనసాగింది. ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ రెహానా బేగం, డాక్టర్ కూరపాటి ప్రదీప్ కుమార్ ముఖ్య అతిథిగా హాజరై ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీలో జెమ్కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఆరోగ్య హాస్పిటల్ ప్రతినిధులు, మహిళలు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. క్యాన్సర్ రోగులు సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా ఖమ్మంలో జెమ్కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ లో అత్యుత్తమ వైద్యం అందిస్తున్నట్లు డాక్టర్ సుధాకర్ తెలిపారు. ముందస్తు పరీక్షల ద్వారా బ్రెస్ట్ క్యాన్సర్ ను తీవ్రతను తగ్గించుకోవచ్చని అన్నారు. సర్వైకల్ క్యాన్సర్ అండ్ బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఇన్సిడెన్స్ పెరిగిపోయింది. సో మీకోసం మీరే పాటుపడాలి. అఫ్కోర్స్ వాళ్ళు ఇన్నేళ్ళు ఎక్కడికో హైదరాబాద్ వెళ్ళి మనం క్యాన్సర్ ఏదున్నా కానీ ట్రీట్మెంట్ తీసుకోవాల్సి అవసరం ఉంది. బట్ వీ హ్యావ్ అన్ ఆంకాలజిస్ట్, రేడియేషన్ ఆంకాలజిస్ట్. కాలేజ్ స్టూడెంట్స్ మీరు అందరూ కూడా ఒక్కటి గుర్తుంచుకోవాలి. సో ఈరోజు మనం ఇక్కడికి వచ్చాము మార్నింగ్ వాక్కి, ఏదో 3 కిలోమీటర్స్ విత్ ఫ్యామిలీ మెంబర్స్. మీకు కనపడే వాళ్ళందరికీ, ఎస్పెషల్గా లేడీస్, గర్ల్స్ అందరికీ కూడా దీని గురించి చెప్పగలగాలి. మన సుబ్బారావు సార్ని కూడా ఒక 2 మాటలు మాట్లాడాలి. జబ్బు లక్షణాలు బయటపడకముందే జబ్బుని నిర్ధారించడాన్ని స్క్రీనింగ్ అంటాం. అంటే అలా చిన్న మనం ఇంటి దగ్గర చూసుకోవడానికి ఏమన్నా ఉన్నాయా, అలా ఎడ్యుకేట్ ద పీపుల్, ఇవి ఇంపార్టెంట్. సో అందరికీ నమస్కారం. ఈరోజు బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్లో భాగంగా ఖమ్మంలోని ఎన్టీఆర్ పార్క్ నుంచి ఐటీ హబ్ వరకు వాకథాన్ 3 కిలోమీటర్స్ వాక్ ఆర్గనైజ్ చేస్తున్న ముఖ్యంగా జెమ్కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ వారికి అభినందనలు. మనందరికీ తెలిసిందే క్యాన్సర్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అనేది. సో ముఖ్యంగా ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూర్. సో క్యాన్సర్ని అరికట్టడంతో పాటు ఒకసారి వచ్చిన తర్వాత కూడా వాటికి కేర్ ఉంది, ట్రీట్మెంట్ ఉంది. ఈ క్యాన్సర్ గురించి, ఎస్పెషల్గా బ్రెస్ట్ క్యాన్సర్ గురించి అవేర్నెస్ కోసం, అవగాహన గురించి పబ్లిక్లోకి తీసుకెళ్ళాలని ఒక ఉద్దేశంతో ఈరోజు ఈ వాకథాన్ ఆర్గనైజ్ చేస్తున్న జెమ్కేర్ వారికి ముఖ్యంగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. సో మనందరం కూడా మన సోషల్ రెస్పాన్సిబిలిటీలో భాగంగా ఈ బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి, దానికి సంబంధించి ఎటువంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎటువంటి కేర్ తీసుకోవాలి, ఎటువంటి టెస్టులు చేయించుకోవాలనేది వారు అవగాహన కల్పిస్తూ ఉన్నారు. సో వన్స్ అగైన్ ఐ కంగ్రాచులేట్ అండ్ అప్రిషియేట్ జెమ్కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా మనం క్యాన్సర్ అవగాహన సదస్సులో ప్రతి సంవత్సరం అక్టోబర్లో WHO ఇచ్చిన క్యాన్సర్ అవగాహన, బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ గురించి ఈరోజు మనం ఖమ్మం పట్టణంలో, మన ఖమ్మంలో మొట్టమొదటి క్యాన్సర్ హాస్పిటల్ అయిన జెమ్కేర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నుంచి వాకథాన్ కండక్ట్ చేయడం జరిగింది. ఈ వాకథాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అంటే ప్రజల్లో మనం అవగాహన ఎలా పెంచాలి, క్యాన్సర్ స్క్రీనింగ్ ఎలా చేసుకోవాలి, ఎర్లీ స్టేజెస్లో క్యాన్సర్ని గుర్తించడం వల్ల దానివల్ల జరిగే ప్రయోజనాలు ఏంటి. సో ఇంతే కాకుండా ఈ అవగాహన వల్ల మనం సొసైటీలో ఎలాంటి మార్పులు తీసుకురావచ్చు, క్యాన్సర్ని ఎర్లీ స్టేజెస్లోనే ఎలా గుర్తించి దాని మీద మనం విజయాన్ని ఎలా సాధించాలనే దాని మీదుగా ముఖ్యంగా ఈ మన జెమ్కేర్ సెంటర్ నుంచి మనం ఈ అవగాహన సదస్సు ఈరోజు ఒక వాకథాన్, ఇక్కడి నుంచి ఒక 3 కిలోమీటర్స్ వాకథాన్ మనం కండక్ట్ చేస్తున్నాం. దీంట్లో WHO మనం చూసినట్లయితే ఎవ్రీ జర్నీ ఈజ్ యూనిక్, ఎవ్రీ జర్నీ మ్యాటర్స్. ఈ థీమ్ని మనం ముందు తీసుకొని, మనం ఈ వాకథాన్ని ముందు తీసుకొని